ఎన్ఆర్ఐస్కి ఇంకా డబ్బులు వాళ్ళు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతున్నాయో వాటిపై 20% గ్యారంటీడ్ రిటర్న్. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా ఇదే స్టేట్మెంట్ వింటున్నారు కదా. ఒకవేళ విన్నట్టయితే త్వరలోనే వింటారు, ఎందుకంటే ఈ స్కీమ్ జస్ట్ ఇంకొక 2 నెలలు మాత్రమే ఉండబోతున్నది. ఎస్, ఆర్బీఐ రీసెంట్ గా ఎఫ్సిఆర్ డిపాజిట్స్ రిలేటెడ్ గా ఏదైతే పాలసీ చేంజెస్ తీసుకొచ్చింది, దానివల్ల ఎన్ఆర్ఐస్ దే విల్ గెయిన్ మచ్ బెటర్ రిటర్న్స్. కాకపోతే ఈ 20% రిటర్న్ పార్ట్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్ గా క్లియర్ గా తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేసినట్టయితే మన డబ్బులు కోల్పోయే రిస్క్ కూడా ఉన్నది. ఈ రోజు ఈ ఎఫ్సిఆర్ డిపాజిట్ రిలేటెడ్ గా పాలసీ చేంజెస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ మాత్రమే కాదు, దాని వెనకాల ఉన్న రిస్క్లు ఏవైతున్నాయో వాటిని కూడా డీటెయిల్గా అయితే కవర్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలామంది ఎన్ఆర్ఎస్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మీరు ఇండియాకి వచ్చినప్పుడు వేరియస్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ రిలేటెడ్గా మీ బ్యాంకర్ చెప్తారు, మీరు బ్లైండ్గా డాక్యుమెంట్స్ ఫుల్గా చదవకుండానే సైన్ చేసేస్తారు. సో ఇది కొన్నాళ్ళు మాత్రమే స్కీమ్ ఉన్నది కాబట్టి ఇలాంటి స్కీమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎక్కడ కోల్పోతాం ఆపర్చునిటీ అని చెప్పి ఫోమోలో పడిపోయి సైన్ చేసి ఆ డబ్బును కోల్పోయే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయనున్నది. ఇన్ఫాక్ట్ మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీ ఎన్ఆర్ఐ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా పాపం తెలుసో తెలియకో ఇలా సంతకాలు పెట్టే వాళ్ళు డబ్బులు కోల్పోతారు కాబట్టి వాళ్ళకి ఒక అవేర్నెస్ లా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఈ రోజు ఈ 20% గ్యారంటీ రిటర్న్ ఇచ్చి ఎఫ్సిఆర్ డిపాజిట్ వెనకాలన్న అసలు నిజమేంటో తెలుసుకుందాం పదండి. Money Purse, your trusted investment partner. టాపిక్ లోకి వెళ్లే ముందు మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే ఇది ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇండియాకి వచ్చి ఉంటారు, ఎప్పుడైనా కూడా వచ్చినప్పుడు మిమ్మల్ని ఓ బ్యాంకరో లేకపోతే వేరే పర్సన్ ఎవరైనా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అని చెప్పి మీకు చెప్పడం, మీ దగ్గర టైం లేకపోవడం వల్ల మొత్తం డీటెయిల్ గా చదవలేక ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేసి దాని తర్వాత అది రాంగ్ ప్రోడక్ట్ అని తెలుసుకుని నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒకవేళ మీరు మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయగలిగినట్టయితే, ఒకవేళ కొత్తగా ఎవరైతే వేరే కంట్రీస్కి వెళ్ళి సంపాదిద్దాం అని చెప్పి మన ఇండియన్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే వాళ్ళు అలా నష్టపోకుండా ఉండడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. డీటెయిల్ గా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి, ఇది నా రిక్వెస్ట్. ఒకవేళ షేర్ చేయలేకపోయినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఐ లాస్ట్ మనీ లైక్ దిస్ అని చెప్పి కామెంట్ చేయండి. సో దట్ ఓకే ఎంత మంది ఇలా నష్టపోతున్నారు అన్నది కూడా మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ ఎఫ్సిఆర్ డిపాజిట్ రిలేటెడ్ టాపిక్. ఈ ఎఫ్సిఆర్ డిపాజిట్స్ ఏవైతే కొత్తగా లాంచ్ చేసిన స్కీమ్ అంటే 1975 లో లాంచ్ చేసిన స్కీమ్ ఇది. ఇప్పుడు ఎందుకు దీని రిలేటెడ్ ఇంత బజ్ ఉన్నదంటే, మనందరికీ తెలుసు రోజు రోజుకి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మన దేశం నుంచి డబ్బులు వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. దీంతో మన ఫారెన్ రిజర్వ్స్ ఏవైతున్నాయో దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. దానికి తోడు ఈ క్రూడ్ ఒక ఇంపాక్ట్ అవ్వచ్చు, మనం గోల్డ్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటాం మన దేశంలోకి, ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇవన్నిటి వల్ల మన రూపీ మీద అయితే ప్రెషర్ పడుతుంది కదా. లాస్ట్ 3 సంవత్సరాల్లో చూసినట్లయితే మన రూపీ ఒక ఫ్రీ ఫాల్ మనకు కనబడుతుంది. ఎక్కడ 81, 82 రూపీస్ నుంచి ఇప్పుడు 95 రూపీస్ పైన పడిపోయింది కదా. ఈ రూపీ ఫాల్ ఏదైతే ఉన్నదో దాన్ని అరికట్టడానికి మన ఇండియాలో ఫారెన్ రిజర్వ్స్ ఏవైతే దాన్ని ఇంక్రీజ్ చేయడం గురించి అని చెప్పి ఆర్బీఐ కొత్తగా ఈ ఎఫ్సిఆర్ డిపాజిట్ రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ అయితే పాలసీలో తీసుకొచ్చారు. దీనివల్ల యాజ్ ఏ ఎన్ఆర్ఐస్ మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఎలా వర్క్ అవుతుంది అన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. నువ్వు ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, ఓకే. ఒకళ్ళేమో సురేష్, తను యుఎస్ లో ఉంటాడు. ఇంకొకళ్ళేమో రమేష్, తను ఇండియాలో ఉంటాడు. ఫస్ట్ రమేష్ కేసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, సో దట్ మీకు అసలు ఈ ఎఫ్సిఆర్ డిపాజిట్ రిలేటెడ్ ఎడిషనల్ రిటర్న్ ఎలా వస్తుంది అన్నది అర్థం అవుతుంది. నువ్వు రమేష్ ఇండియాలో ఉంటాడు కదా, రమేష్ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి. రమేష్ ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళాడు, తను ఎఫ్డి చేద్దాం అనుకున్నాడు. తను ఒక 6% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తానంటే ఎఫ్డి చేసేసాడు. నువ్వు బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ డబ్బులు తీసుకెళ్లి వేరే ఇంకెవరికైనా కూడా అప్పుగా ఇస్తుంది. లెట్స్ ఇంకొక పర్సన్ కి 8% కి హోమ్ లోన్ రూపంలో ఇచ్చింది. నువ్వు ఆ 2% ఆర్బిట్రేజ్ ఏదైతే ఉన్నది రఫ్ గా బ్యాంక్ వచ్చి ప్రాఫిట్ అనుకుందాం. ఇది మనకి సింపుల్ గా ఒక ఇండియన్ ఎఫ్డి చేసినట్టయితే దాని ఆధారంగా బ్యాంక్స్ ఎలా ప్రాఫిట్ సంపాదిస్తారనేది రఫ్ గా ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. నువ్వు ఇదే ఎన్ఆర్ఎస్ విషయంకి వచ్చేసరికి సురేష్ కేసు మాట్లాడుకుందాం. సురేష్ తను ఎస్బీఐలో ఎఫ్డి చేయాలనుకోండి, తను రూపీలు ఇవ్వడుగా, ఓకే, తను డాలర్స్ ఇస్తాడు, ఓకే. సో తను డాలర్స్ ఇచ్చినప్పుడు ఎస్బీఐ ఏం చేయాలి, ఆ డాలర్స్ నువ్వు ఇక్కడ ఇండియాలో అప్పుగా ఇవ్వాలంటే వాళ్ళు రూపీస్ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు రూపీస్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత వాళ్ళు అప్పు అయితే ఇస్తారు. నువ్వు ఇక్కడ లెట్స్ సే ఇక్కడ సురేష్ కూడా వీళ్ళు 6% ఇస్తా అన్నారు అనుకోండి, ఓకే. వాళ్ళకి హోమ్ లోన్ 8% అనుకోండి, ఈ 2% ఆర్బిట్రేజ్ మిగులుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎడిషనల్ రిస్క్ ఒకటి వస్తుంది, అదే కరెన్సీ డిప్రిసియేషన్. మన రూపీ ఎవ్రీ ఇయర్ పడిపోతుంది కదా. లేకపోతే ఆ 2% కన్నా కూడా మన రూపీ ఎక్కువగా పడింది అనుకోండి,
అప్పుడు బ్యాంక్ నష్టపోతది కదా! సో, దాని గురించి అని చెప్పి ఈ కరెన్సీ డిప్రిసియేషన్ పార్ట్ ఏదైతే ఉన్నదో దీనికి ఒక ఇన్స్యూరెన్స్ లాగా కరెన్సీ స్వాప్ ప్రీమియం అయితే బ్యాంక్స్ కడతాయన్నమాట. సో, ఆ ప్రీమియం కడతాయి కాబట్టి ఆ కాస్ట్ ఏదైతే ఉన్నదో ఆ కాస్ట్ ఆ ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచే డిడక్ట్ చేస్తాయి. అందుకనే ఇండియన్స్‌కి 6% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చినా ఓకే. ఎన్ఆర్ఐస్‌కి 6% ఇవ్వరు. సేమ్ డిపాజిట్ మీద వాళ్ళకి 2%, 2.5%, 3% ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా ఎందుకు బ్యాంక్స్ ఎన్ఆర్ఐస్‌కి సేమ్ డిపాజిట్ ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్ ఏదైతే ఉందో దానికి 2.5, 3% కాకుండా 6.5 కొన్ని బ్యాంక్స్ అయితే ఏకంగా 7.5% వరకు ఇంట్రెస్ట్ రేట్లు ఇస్తాయని చెప్తున్నాయి. ఈ స్వాప్ రిలేటెడ్‌గా కాస్ట్ ఏదైతే పడేదో బ్యాంక్స్‌కి దాన్ని ఆర్‌బీఐ ఏం చెప్తుందంటే ఈ ఫారెన్ రిజర్వ్స్ పెంచుకోవడం గురించి అని చెప్పి ఆ కాస్ట్ నేను భరిస్తాను. అంటే మీరు బ్యాంక్స్ భరించేదానికన్నా కూడా నేను భరిస్తాను. సో, మీరు ఫారెన్ కంట్రీస్‌లో ఉండే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసినట్టయితే బ్యాంక్ కూడా డబ్బులొస్తాయి. అండ్ ఆల్సో ఆర్‌బీఐ కూడా ఫారెన్ రిజర్వ్స్ అయితే వస్తాయి. ఈ కాస్ట్ లేకపోయేసరికి బ్యాంక్స్‌కి సింపుల్ మ్యాటర్ అయిపోయింది కదా! రమేష్ కేసులో ఏదైతే ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నామో సురేష్ కేసులో కూడా సేమ్ ఎగ్జాంపుల్ అవుతుంది ఇప్పుడు. ఓకే. కరెన్సీ రిస్క్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది బ్యాంక్స్ హెడ్‌ఏక్ నుంచి అది ఆర్‌బీఐ హెడ్‌ఏక్ అయిపోయింది. సో, అందు గురించని రమేష్‌కి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేసారో ఇప్పుడు సురేష్ కూడా సిమిలర్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నారు. వేరేస్ ఇంతకుముందు ఆ కాస్ట్ సురేష్ దగ్గర నుంచి కట్ చేసావన్నమాట బ్యాంక్స్. సో, ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్ రిలేటెడ్‌గా మేజర్‌గా జరిగిన చేంజ్ అయితే ఇది. సింపుల్‌గా మీకు అర్థమైందని అనుకున్నాను. చాలామంది మైండ్‌లో వచ్చే క్వెషన్ ఈ 20% రిటర్న్ ఏంటి? మీరు 7.5, 6.5 అన్నారు కదా! 20% రిటర్న్ గురించి చాలా బ్యాంక్స్ మాట్లాడుతున్నాయి కదా! ఆ 20% రిటర్న్ ఎలా వర్క్ అవుతదనే కదా మీలో వచ్చే కన్‌ఫ్యూజన్. అది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 20% కాలిక్యులేషన్‌లోకి వెళ్ళే ముందు ఐ హావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్. వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్‌కి వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని ఇంకా బెటర్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్‌లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఒకవేళ షేర్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో ఐ హావ్ షేర్డ్ అని చెప్పి కామెంట్ చేయండి. సో దట్ వి విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఈ ఎఫర్ట్ పెట్టినందుకు మన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి అయితే ఆ హ్యాపీనెస్ అయితే వస్తుంది. కమింగ్ టు ఈ 20% క్యాలిక్యులేషన్ విషయంకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000 డిపాజిట్ చేస్తున్నారు అనుకోండి. రఫ్‌గా కొన్ని బ్యాంక్స్ 7% వరకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. అంటే నార్మల్లీ సింపుల్ క్యాలిక్యులేషన్ ప్రకారం మాట్లాడుకుంటే ₹1,00,000 7% అంటే మనకి 7,000 ఇంట్రెస్ట్ అయితే వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు చేసే డిపాజిట్ కి లివరేజ్ ఇస్తున్నారన్నమాట. మీ క్రెడిట్ ప్రొఫైల్ ఏదైతే ఉన్నదో క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా 0.8 టైమ్స్ ఆర్ 0.9 టైమ్స్ నార్మల్ గా అంటే ₹1,00,000 డిపాజిట్ చేసినట్టయితే అడిషనల్ గా 80,000 నుంచి 90,000 వరకు అడిషనల్ డిపాజిట్ చేసుకోవడానికి అప్పులు అయితే బ్యాంక్ ఇస్తున్నాయి అన్నమాట. అది కామన్ గా ఇస్తున్నాయి. ఒకవేళ క్రెడిట్ ప్రొఫైల్ బాగా ఉన్నట్టయితే 9 టైమ్స్ వరకు ఇస్తున్నాయి. అంటే ₹1,00,000 డిపాజిట్ చేసినట్టయితే 9 లక్షల వరకు వాళ్ళు అప్పిస్తారన్నమాట. ఈ లివరేజ్ వల్ల ఆ అడిషనల్ రిటర్న్ ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు చేసే ₹1,00,000కి 7% ఇంట్రెస్ట్ రేట్ అంటే మీకు ఒక ₹7,000 ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. లెట్స్ సే బ్యాంక్ మీకు 9x ఇచ్చింది అనుకుందాం. ఓకే. 9x ఇచ్చినట్టయితే 9 lakhs ఇస్తారు కదా వాళ్ళు లివరేజ్. ఆ 9 lakhs మీద మీకు 7% అంటే ₹63,000 ఇంట్రెస్ట్ రేట్ అయితే వర్కౌట్ అవుతుంది. అంటే టోటల్ గా ఆ 7,000 ₹1,00,000 మీద వచ్చింది. ఈ 9 lakhs మీద వచ్చిన 63,000 మనం యాడ్ చేసినట్టయితే ₹70,000 అయితే వర్క్ అవుతుంది. కాకపోతే బ్యాంకులు అప్పు ఇచ్చినట్టయితే ఫ్రీగా ఎందుకు ఇస్తాయి? ఇవ్వగా దానికి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాయి కదా. లెట్స్ సే ఈ లివరేజ్ ఏదైతే బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి దానికి కొన్ని బ్యాంక్స్ 5.5% అయితే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాయి. 5.5% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసినట్టయితే ఈ 9 lakhs కి మీరు చేసిన ఈ ₹1,00,000కి 70,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది అని చెప్పి అనుకోవద్దు. ఇక్కడ బ్యాంక్స్ మీకు అప్పు ఇస్తున్నాయి అంటే ఫ్రీగా ఎందుకు ఇస్తాయి? ఏవో కదా వాళ్ళు ఛార్జ్ చేస్తారు కదా. ఆ లివరేజ్ కాస్ట్ ఉంటుంది. బ్యాంక్స్ లివరేజ్ గాను 5.5% కాస్ట్ అయితే తీసుకుంటున్నాయి. 5.5% ఆ 9 lakhs కి కాస్ట్ పడుతుంది. ఎందుకంటే మిగిలిన ₹1,00,000 ఏదైతుందో అది మీ డబ్బులు కదా, బ్యాంక్ ఇచ్చిన కాదు. సో ఆ 9 lakhs కి 5.5% కాస్ట్ పడినట్టయితే మనకి ఎంత చార్జెస్ పే చేయాలి? ₹49,500 అయితే చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. సో మనకి వర్కౌట్ అయిందంటే ₹70,000. చార్జెస్ అంతా ₹49,500 చార్జెస్ రూపంలో పోతుంది. సో మనకి నెట్ వర్కౌట్ అయిందంత ₹20,500. అంటే మనం చేసే ₹1,00,000 డిపాజిట్ గాను ₹20,500 మనకి ఇంట్రెస్ట్ వర్కౌట్ అయినట్టయితే ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 20.5% ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అయినట్టు. సో ఇలాగే బ్యాంక్స్ చెప్తున్నాయి అన్నమాట. ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్స్ రిలేటెడ్ గా మీకు 20% వరకు రిటర్న్ అయితే వర్కౌట్ అవుతుందని. కొన్ని కేసుల్లోని మనకి ఎంత లివరేజ్ రాని పక్షంలో 12%, 13%, 14% అని మాట్లాడుతున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ లివరేజ్ రిలేటెడ్ గా మీకు వచ్చే అంటే నార్మల్ గా బ్యాంక్స్ ఆఫర్ చేసే 6.5, 7% ఏదైతే ఉన్నదో అది స్ట్రైట్ అవే మీకు వచ్చేసే ఇంట్రెస్ట్ అన్నమాట. ఈ అడిషనల్ రిటర్న్ పార్ట్ అన్నది ఈ లివరేజ్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్
ఆపరేషన్స్ ద్వారానే మీకు అడిషనల్ రిటర్న్ వర్కౌట్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇది బాగుంది కదా, బ్లైండ్ గా చేసేద్దాం ఇలా లివరేజ్ తీసుకుని అని చెప్పి మీరు ఆలోచిస్తున్నట్టయితే మీరు ఎక్కడ పప్పులో కాలేస్తున్నట్టు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఉన్న రిస్క్ కూడా మీకు తెలియాలి. ఈ లివరేజ్ కాస్ట్ ఏదైతే ఉన్నదో ఇది ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఆధారంగా వీళ్ళు ఆ కాస్ట్ అయితే మీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తున్నారు. రేపు ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మీ డిపాజిట్ రేట్ పెరగదు, బట్ ఈ లివరేజ్ కి వాళ్ళు ఛార్జ్ చేసే కాస్ట్ ఏదైతే ఉన్నదో ఇది పెరుగుతుంది. ఎక్స్ట్రీమ్ కండిషన్ తీసుకుందాం. ఓకే, మీకు ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు ఎంత పే చేస్తా ఉన్నారు? 7% కదా. ఈ 5.5% ఇంట్రెస్ట్ ఏదైతే లివరేజ్ కాస్ట్ ఏదైతే తీసుకున్నారో రేపు ఇంట్రెస్ట్ రేట్లు ఒక 2% పెరిగాయి అనుకోండి. ఓకే, దెన్ మీ దగ్గర నుంచి బ్యాంక్ 7.5% వరకు తీసుకునే ఆస్కారం ఉంటుంది. అంటే మీకు వర్కౌట్ అయ్యేది 7%, మీ దగ్గర నుంచి ఛార్జ్ చేసేది 7.5%. ఇన్ దట్ కేస్ యాక్చువల్లీ మీరు సంపాదించిన ఇంట్రెస్ట్ కన్నా కూడా మీ ప్రిన్సిపల్ కూడా కోల్పోయే రిస్క్ ఉన్నది. కాకపోతే ఇది అన్ని కేసుల్లో జరిగే ఆస్కారాలు చాలా తక్కువ, బట్ దెర్ ఇస్ ఏ ప్రాబబిలిటీ. ఓకే, అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే సినారియోస్ అయితే మనకు క్లియర్లీ కనబడుతున్నాయి. సో మీకు ఈ 20% ఆర్బిట్రేజ్ అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఇంకా తక్కువ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పర్సనల్ నన్ను అడిగినట్టయితే ఈ 1 to 2% ఆర్బిట్రేజ్ కోసం చెప్పి లివరేజ్ తీసుకోవడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల మనకి ఆ రిస్క్ పార్ట్ ప్లే అయినప్పుడు అన్నసరి మన డబ్బులు కోల్పోయే ఆస్కారం అయితే ఉన్నది. ప్లే అవ్వలేదు అనుకోండి మీ అదృష్టం, యూ లెర్న్ మోర్ మనీ. ఓకే, బట్ ప్లే అయింది అనుకోండి యూ లూజ్ యువర్ మనీ కదా. సో అందు గురించి ఎందుకు సింపుల్ గా మన దగ్గర ఉన్న డబ్బులు మనం డిపాజిట్ చేసినా కూడా ఇంత ముందు వచ్చేది మనకి ఎంత 2 to 3%గా, వెరస్ ఇప్పుడు మనకి 7% వరకు వస్తుంది. కొన్ని బ్యాంక్స్ 7.5% ఆఫర్ చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ కరెన్సీ డిప్రిసియేషన్ అడ్వాంటేజ్ కూడా మీకు వస్తుంది, దానివల్ల కూడా మీకు డబుల్ డిజిట్ రిటర్న్ వర్కౌట్ అయినట్టేగా. సో సింపుల్ గా చేసుకోండి. సో మీకేంటంటే ఇప్పుడు షార్ట్ పీరియడే ఉన్నది, ఇంకొక 60 days వాట్ ఎవర్ 70 days 80 days టైం ఉన్నది. ఈ టైం లోపలే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్ రన్ అవుతుంది కాబట్టి బ్యాంక్స్ అన్ని కూడా మిమ్మల్ని ఈ 20% పుష్ అయితే చేస్తాయి లివరేజ్ రిలేటెడ్ గా. ఆ ట్రాప్ లో అయితే పడద్దు, మీ దగ్గర ఉన్న డబ్బులు డిపాజిట్ చేసుకోండి. ఇన్ఫాక్ట్ ఇంకొక రిస్క్ కూడా ఉన్నది ఇక్కడ ఏంటంటే ఈ 20% పేరు చెప్పి మీకు ఒక యూలీ పాలసీయో లేకపోతే ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్ అని చెప్పి చాలా మంది తెలియని ఇన్వెస్టర్లు కూడా ఉంటారు కదా, కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, వాళ్ళకి అంటగట్టే రిస్క్ కూడా ఉన్నది. సో మీరు సైన్ చేసే ముందు డాక్యుమెంట్స్ ప్రాపర్ గా చదువుకోండి, అండ్ మీరు చదవడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళు ఇలాంటి రిస్క్ లో పడకుండా అయితే ఉంటారు. ఇది గైస్ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్ 20% రిటర్న్ వెనకాల రియల్ మ్యాజిక్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేస్తున్నాం. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.